క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యావత్ శ్రీ సభ పునీత తోమాస్ వారి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. క్రీస్తు ప్రభుని యొక్క 12 మంది శిష్యుల్లో ఒకరు, భారతదేశ అపోస్తులుడు. ఈ యొక్క తోమాస్ వారి యొక్క వ్యక్తిత్వం తన జీవిత చరిత్ర చదివిన వాళ్ళకి, తెలుసుకున్న వారికి చాలా అద్భుతంగా గొప్పగా కనిపిస్తూ ఉంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తి. 12 మంది శిష్యుల్లో ఇతనికి ఒక గొప్ప పాత్ర, ఒక గొప్ప స్థానం అనేది ఉన్నది. ఇతని గురించి యోహాను సువార్తలోనే 3 సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. అందులో మొట్టమొదటిది యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. మొట్టమొదటిసారిగా క్రీస్తు ప్రభువుకి తన స్నేహితుడు, తను మిక్కిలిగా ప్రేమిస్తున్న కుటుంబంలో లాజరు మరణించాడని కబురు పంపించారు. 4వ దినాన వెళ్ళే ముందు తన శిష్యులతో, మనం బెతానియా గ్రామానికి వెళ్దాము, నా స్నేహితుడు మరణించాడు, అతన్ని సమాధి నుంచి లేపాలి అని తన శిష్యులతో అన్నప్పుడు శిష్యులందరూ కూడాను అంటూ ఉన్నారు, ప్రభు, ఇప్పటికే నీ మీద అసూయ, పగ యూదా ప్రజలు పెట్టుకున్నారు, వారిని రాళ్ళతో చంపాలనుకుంటూ ఉన్నారు, కనుక వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపోదాం అని క్రీస్తు ప్రభువుని అక్కడే ఉంచడానికి ప్రయత్నం చేశారు. కానీ తోమాస్ వారు ధైర్యశాలి కాబట్టి, లేదు, మనం కూడా ఇతనితో వెళ్ళి మరణించుదాం అని ధైర్యంగా, నిబ్బరంగా తన శిష్యులతో ప్రభు ముందు చెప్పారు. ధైర్యశాలి, గొప్ప ధైర్యశాలి. ఈరోజు మనందరం కూడాను క్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ క్రీస్తు ప్రభుని దేవుడిగా అంగీకరిస్తున్న మనమందరం కూడాను తోమాస్ వారి యొక్క సుగుణాన్ని, మొట్టమొదటి సుగుణాన్ని మనం కలిగి ఉండాలి. అతనిలో ఉన్న ధైర్యం. దేని కొరకు ధైర్యం? క్రీస్తు ప్రభుని కొరకు జీవించటానికి, క్రీస్తు ప్రభు రాజ్యం కోసం జీవించటానికి, క్రీస్తు ప్రభు విలువల్లో జీవించటానికి నిన్ను, నన్ను తోమాసు వారి యొక్క జీవితం ద్వారా మనలందరినీ కూడా ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇక 2వ ప్రస్థానం మనం గమనించినట్లయితే తోమాసు వారి గురించి 14వ అధ్యాయంలో మనం చూస్తాం. క్రీస్తు ప్రభు ఈ లోకము నుంచి విడిచి వెళ్లే ముందు, తండ్రి దగ్గరికి వెళ్లే ముందు కడరాత్రి విందులో తన శిష్యులతో అనేకమైన విషయాలలో ఒక ముఖ్యమైన విషయం తన శిష్యులతో అంటూ ఉన్నాడు. ఇదిగో మీరు చూడండి, నేను మీ మధ్య నుండి నేను వెళ్ళిపోతూ ఉన్నాను, శారీరకంగా మీకు కనిపించను, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాను, కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరి నిమిత్తం తండ్రిని ప్రార్థన చేసి మీకోసం స్థలాలను, ఇల్లు చూస్తాను, మీరు కూడా నాతో ఉంటారు, నేను ఉండు స్థలంలోనే ఉంటారు అని అన్నప్పుడు తోమాసు వారు అంటూ ఉన్నారు ధైర్యం చేసి, ప్రభువా, నువ్వు ఉండే స్థలం ఏంటో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లా మాకు తెలుసు, మార్గం ఏ విధంగా మేము గుర్తించగలం అని అన్నప్పుడు ప్రభు అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే క్రీస్తు ప్రభు యొక్క మార్గం ఏంటంటే తను బోధించిన ఆ యొక్క వాక్యం. వాక్యంలో నువ్వు జీవించు, నిన్న స్థలానికి నువ్వు తీసుకోబడతావు. సత్యదేవుని నువ్వు విశ్వసించు, నీవు నిత్య జీవం పొందుతావు. అందుకే యోహాను సువార్తలో ప్రభువే చెప్పారు, నన్నును నా తండ్రిని విశ్వసించడమే నిత్య జీవితం. కనుక నేనే సత్యము, నేనే జీవం అంటూ ఉన్నాడు. అంటే ఈ యొక్క లోకానికి, ఈ యొక్క లోకములో ఉన్న మీ అందరికి కూడాను శాశ్వతమైన జీవాన్ని ఇచ్చేది, సమృద్ధి జీవాన్ని ఇచ్చేది నేనే అని ప్రభు వారందరికి కూడాను స్పష్టంగా నేనే మార్గము, సత్యము, జీవం అని అంటూ ఉన్నాడు. కనుక ప్రభు వాక్యములో నడిచేవారు, ప్రభువుని సత్యదేవుడు నమ్మేవారు, క్రీస్తు ప్రభు జీవమిచ్చే వ్యక్తిని స్వీకరించే వారందరికి కూడాను ఈ యొక్క అపోస్తులకు దక్కిన ఆ యొక్క గొప్ప బహుమానం, నిత్య జీవిత బహుమానం మనకు కూడాను లభిస్తూ ఉంది.
ఇక మూడో ప్రస్థానం మనకు 20వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత శిష్యులు ఉంటూ ఉన్న గదిలో ప్రభువు దర్శనమిచ్చాడు. కానీ ఆ సమయంలో మొట్టమొదటిసారి దర్శన సమయంలో తోమాసు వారు లేరు. అందువలన శిష్యులందరికీ కూడా మేము ప్రభువుని చూశాము అని తోమాసు వారితో చెప్పినప్పుడు, నేను అతని యొక్క గాయాలలో వ్రేలి పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అని వారితో చెప్పినప్పుడు, మరలా ప్రభువు వారికి దర్శనమిస్తున్న తోమా వారు ఉన్నప్పుడే శిష్యులందరికీ కూడా దర్శనమిచ్చినప్పుడు తోమాసు వారిని పిలిచి, తోమా వచ్చి నా గాయాల్లో నీ యొక్క వ్రేలి పెట్టి చూడు అని చెప్పగానే ఆ యొక్క ప్రభుతో తోమాసు వారు అంటూ ఉన్నారు, వ్రేలి పెట్టి చూడకుండానే నా ప్రభువా నా దేవా అంటూ ఉన్నాడు. నా దేవా నా ప్రభువా అంటూ ఉన్నాడు. అంటే నీవే నా సర్వస్వం, నీవే నా దేవుడవి అని తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అవును క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం ఎన్ని కలిగి ఉన్నప్పుడు కూడాను, మన జీవితాల్లో ఎన్ని ఉన్నప్పుడు కూడాను, అవన్నీ కూడాను సెకండరీ. మొట్టమొదటిగా మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసింది, మనం సంపాదించుకోవలసింది క్రీస్తు ప్రభువుని. క్రీస్తు ప్రభువే నా సర్వస్వం, క్రీస్తు ప్రభువే నా దేవుడు అని మనం వ్యక్తపరచగలగాలి, మనకి విశ్వాసాన్ని తెలియచేయగలగాలి. అదే విధంగా వస్తూ ఉంది. క్రీస్తు ప్రభువుని అనుభవించినప్పుడు మాత్రమే, క్రీస్తు ప్రభువులో జీవించినప్పుడు మాత్రమే అది చెప్పగలం. క్రీస్తు ప్రభుని యొక్క అనుభూతి లేనప్పుడు, క్రీస్తు ప్రభుని యొక్క జీవితాన్ని అర్థం చేసుకోలేనప్పుడు మనం చెప్పలేము. అందువలన ఆ విధంగా నా ప్రభువా నా దేవా అని చెప్పిన ఆ యొక్క తోమాసు చివరి వరకు ప్రభునితో అంటిపెట్టుకున్నాడు. చివరి వరకు ప్రభునితో కొనసాగారు. నామములో జీవించాడు. క్రీస్తు ప్రభువు కొరకు తన జీవితాన్ని సర్వస్వాన్ని ఇచ్చాడు. కనుక ఈరోజు మనందరం కూడాను ఆ యొక్క ప్రభువే సర్వస్వం అని, ప్రభువే దేవుడని మనం కూడా ఈ యొక్క లోకంలో మనం జీవించినట్లయితే, మనకి విశ్వాస వ్యక్తిగత అనుభూతి మనం పొందినప్పుడు చివరి వరకు ఈ యొక్క లోకంలో జీవించినంత వరకు మనమందరం కూడాను ఆ ప్రభువు కోసం జీవించగలం. ప్రభువే నాకు సర్వస్వం, ప్రభువే నాకు సమస్తం, ఆ ప్రభువే నా దేవుడు అని చెప్పి మనం జీవించగలం ఈ యొక్క లోకంలో. కనుక ఈ యొక్క 3 విషయాలు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో ఈ యొక్క తోమాసు వారి గురించి ప్రస్తావించడం జరిగింది. కనుక నీవు నేను యొక్క మహోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ఆ ప్రభుని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ యొక్క తోమాసు వారి యొక్క ప్రార్థన సాయాన్ని అడగాలి. తోమాసు వారా, ప్రభువా ఇదిగో నీ కొరకు నేను ఈ యొక్క లోకంలో ఉండేంత వరకు జీవించటానికి నాకు శక్తినివ్వండి. నిన్ను గుర్తించి నీ మార్గంలో నడవటానికి నాకు బలాన్నివ్వండి. నేను వ్యక్తిగతంగా నిన్ను అనుభవించి నా జీవితాన్ని నీలో ధన్యం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అని ఈరోజు మనందరం కూడా ఈ యొక్క పవిత్రమైన దివ్య పూజ వల్ల